అనంతపురం భూ కబ్జాదారుల పాపం పండే రోజు వచ్చిందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సు అనంతరం మంత్రి సంధ్యారాణితో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వంలో భూరక్షణ చట్టమంటూ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన భూ వ్యవస్థను, రెవెన్యూ శాఖను కొత్త చట్టాలను తీసుకొచ్చి అస్తవ్యస్తం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. వాటిని చక్కదిద్దేందుకు, అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూసేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సును అన్ని చోట్ల 30 రోజుల పాటు నిర్వహించేందుకు ఆలోచన చేయడం జరిగిందని అన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వంపై ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టడం, భూములు స్వాధీనం చేసుకోవడం, రికార్డులు మార్చడం, 1Bలు మార్చేయడం అంటే వాడితో భయపెట్టారని, ఎంతో మంది బాధితులు ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే అన్నారు. వాటన్నిటికీ లెక్క తెలిసి అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూసేందుకు ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ముందే చెప్పాం. దాని ప్రకారం ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు. ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్లో రెవెన్యూ సదస్సు సమావేశం, రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు గ్రామాలకు వెళ్ళడం, అలాగే ప్రతి మండలంలో ఒక 30 రోజుల ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ఈ భూ వ్యవస్థని కొత్త చట్టాలు తీసుకొచ్చి భూమి సాగు చేస్తున్న ఒరిజినల్ ఎవరైతే పట్టాదారులు పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్లు చేసిన ప్రతి ఒక్కదానికి ఒక సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, మన నియోజకవర్గంలో పాత ఎమ్మెల్యే ఎన్ని కబ్జాలు చేశాడో, ఎన్ని చెరువులు అన్ని చేశాడో ప్రతి దానికి లెక్క కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరు ఏ పట్టాలని ఎవరు ఎందుకు పంపించారు, ఎవరి పేరు రిజిస్టర్ చేసుకున్నారు, ఎవరికి ఇచ్చారు అనేది ఒక సమీక్ష జరుగుతుంది. సమీక్ష ప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా లోపలికి వేయించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. పాపం పండింది. అంతేకాకుండా ఎవరైతే 22లో పెట్టడం జరిగిందో, ఇంతకుముందు ప్రభుత్వానికి ఎగనిస్ట్గా మాట్లాడినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వాళ్ళ ల్యాండ్ని 22లో పెట్టడం, లేదా గయాల్లో పెట్టడం, ఇక లేకపోతే కబ్జాలు చేయించడం, 1Bలు మార్పించడం, అడంగల్లో పేర్లు తీసేయడం, ఇవన్నిటికీ కూడా ఒక స్వస్తి చెప్తూ ఏదైతే వచ్చిన వెంటనే ప్రభుత్వం ఈ భూభాక్షణ చట్టం, అదే ఆయన భూ రక్షణ చట్టం అని చెప్పాడో ఆ చట్టాన్ని తొలగించి ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క పట్టాదారుడికి, ప్రతి ఒక్క భూ హక్కు ఉన్న పట్టాదారుడికి అందరికి కూడా ఆనందం కలిగించాం. ఆ ఒక వినాశనమైన చట్టాన్ని తీసి ఇప్పుడు మిగతా బాధితులు ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని ముందే చెప్పాం. ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసే విధంగా, ప్రతి ఒక్క దళితులకి న్యాయం చేసే విధంగా, ప్రతి ఒక్క గిరిజనికి న్యాయం చేసే విధంగా, అసైన్ భూములు కబ్జాదారులు ప్రతి ఒక్కరికి ఖబర్దార్. ఈసారి నుంచి మీ బ్యాండ్ బాజా మొదలవుతుంది. ఏదైనా మీకు అనిపిస్తే, మీ మనస్సాక్షి కనిపిస్తే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం వలన మీరు చట్టం తీసుకునే చర్యల నుంచి తప్పించుకోగలుగుతారని మరొక మాట చెప్పడం జరుగుతుంది. మిగతాది మంత్రి గారు కూడా వివరించడం జరుగుతుంది. ఈ విషయం మరొకసారి స్వీట్ వార్నింగ్ అనుకోవాలి. కబ్జాదారులందరూ కూడా, కబ్జాకూరులందరూ కూడా, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేకే స్వీట్గా చెప్తున్నాను, తేడా వస్తే మాత్రం కటకటాలకు వెళ్లాల్సి వస్తుందని విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విషయానికి మీ అందరూ కూడా ఈ చట్టం గురించి ప్రజలకు కూడా మీరు చేరవేయాలని మీడియా మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరొకసారి నమస్కారం.